शीतला माता की नौकड़े वीर की नरसिंह भगवान की बंदी माई की नमः पारो विभाषे माहि देवाहि तंजरायो गतमेंदो सरदो। హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవ్యజ బ్లాగ్స్ అండి. ఈ వీడియో అయితే టోటల్గా గంగా హారతి గురించే ఉంటుంది. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్లో వీడియో చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూసేయండి. మేమైతే గంగా హారతి కోసం ఫస్ట్ అయితే బోట్ ట్రిప్లో వెళ్దాం అనుకున్నాము. బోట్లోంచి గంగా హారతి చూద్దాం అనేది మేము అనుకున్నది. సో మేము వెళ్ళిన రోజు యాక్చువల్గా బోట్ నుంచి చూడటానికి ఎలవ్ లేదు. సో వాళ్ళు పక్కనే ఒక ఘాట్లో అయితే మమ్మల్ని డ్రాప్ చేశారు. డ్రాప్ చేసిన దగ్గర నుంచి కొంచెం ముందుకు వస్తే దశస్వమేధ ఘాట్లో అయితే మనకి గంగా హారతి అనేది చాలా ఫేమస్. అసీ ఘాట్లో కూడా ఇస్తారు, బట్ ఇక్కడ అనేది చాలా ఫేమస్ అండి. ఇక్కడ 4:30 నుంచే వచ్చి అట్లా క్యూ లైన్లో కూర్చొని రెడీగా ఉంటారు. మేము చాలా లేట్ అవ్వటం వల్ల బోటింగ్కి వెళ్ళి మేమైతే ఒక కొంచెం దూరంగా నుంచొని అయితే చూడటానికి ట్రై చేసాము. మనకి మెయిన్ కాశీ అంటే ఒకటి కాశీ విశ్వనాథుడు దేవాలయాలు దర్శించుకోవటం, ఇంకోటి గంగా హారతి అండి. ఈ రెండు ఎవరూ మిస్ అవ్వరు. సో మేము ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ డేనే గంగా హారతిని అయితే చూసుకున్నాము. నెక్స్ట్ డే కాశీ టెంపుల్కి అయితే వెళ్దాం అనుకున్నాము. ఆ గంగా హారతిలో వచ్చేసరికి 11 రకాలు ఉంటాయండి. 5 పూజారులతో అయితే చేస్తారు. ఇది 35 సంవత్సరాల క్రితమే ప్రారంభించారు ఒక పూజారి గారు. ఆ తర్వాత 5 అయితే స్టార్ట్ చేశారు 2000 సంవత్సరం నుంచి. అంతకుముందు గంగా చాలా పొల్యూటెడ్గా ఉండేది. దానివల్ల హారతి అనేది గుడిలో వెలిగించి ఇక్కడికి తెచ్చి గంగకు హారతి ఇచ్చేవాళ్ళంట. ఆ పొల్యూషన్ అవన్నీ కాలుష్యం మొత్తం తగ్గాలని చెప్పి గంగలో అందరూ దేవతలాగా భావించాలి గంగా నదిని అని చెప్పి హారతి అనేది ఇక్కడ ఒడ్డు దగ్గర ఇవ్వటం అయితే స్టార్ట్ చేశారు 2000 సంవత్సరం నుంచి. సో దానివల్ల ఇప్పుడు ప్రజెంట్ పొల్యూషన్ అయితే కొంచెం కంట్రోల్లో ఉంది. ఆ రీజన్ కూడా మెయిన్ ఇక్కడ హారతి ఇవ్వటానికి కారణం ఆ పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి గంగమ్మని ఒక దేవతలాగా మనం కొలవాలి అన్న సూచనతో అయితే ఇక్కడ స్టార్ట్ చేశారు. ఫస్ట్లో అయితే హరిద్వార్లోనే అండి మెయిన్ హారతి ఇచ్చేది. ఆ తర్వాత ఇక్కడ స్టార్ట్ చేశారు. ఇది కూడా చాలా ఫేమస్. హరిద్వార్ తర్వాత గంగా హారతి అనేది చాలామంది హరిద్వార్ హారతి కన్నా గంగా హారతినే ఎక్కువగా భావిస్తారు. సో ఇంకా హారతిలో రకాలు అనేవి 11 రకాలుగా వాళ్ళు చెప్తారు. ఫస్ట్ అయితే పూజారులు వచ్చి గంగమ్మకి పూజ చేస్తారు. పూజ చేసిన తర్వాత మిగిలిన హారతులన్నీ లైన్గా ఇస్తారు. మొత్తం కలిపి 11 రకాలు ఉంటాయండి. మేలుకొల్పడం, తర్వాత నైవేద్యం పెడతాం, అన్ని వీటిల్లో ఒక భాగాలు అన్నీ కలిపి 11 అన్నమాట. సో వీళ్ళు ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే జనరల్గా హారతి అనేది ఒకవైపే ఇస్తాము, బట్ గంగానది దగ్గర జరిగే హారతి అంటే 2 వైపులా ఇస్తారు. అండ్ ఆల్సో 4 దిక్కులు తిరుగుతారు వాళ్ళు. మనం ఏ దిక్కున్నా సరే క్లియర్గా మనకి హారతి అయితే విజిబుల్లో ఉంటుంది అక్కడ. నేనైతే గంగా హారతి ఫస్ట్ టైం అండి చూడటం. టీవీస్లో అలా చూస్తాం కదా, అప్పుడే అనిపించేది అబ్బా ఎంత బాగా వాళ్ళు ఒకేలాగా ఇస్తున్నారని. బట్ అంత దగ్గరగా చూసేసరికి నాకైతే గూస్ బంప్స్ వచ్చినాయి. వాళ్ళైతే ప్రతి దిక్కు తిరిగినప్పుడల్లా మన వైపు తిరిగినప్పుడు ఆ గంగా హారతి ఇస్తుంటే చూసేది మన కనుల విందు పండగగా ఉంటుంది. నాకైతే అలాగ అనిపించింది. మా దిక్కు తిరుగుతూ ఇట్లా హారతి ఇస్తుంటే అదైతే నాకు చాలా బాగా నచ్చింది. 4 దిక్కుల వైపు వాళ్ళకి కూడా చక్కగా గంగా హారతి అయితే కనిపించింది. సో మా హారతి అనేది టోటల్గా 55 మినిట్స్ అట్లా జరిగిద్దండి. హారతి అయిపోయాక ఇంకా ఎక్కడ వాళ్ళు అక్కడ డిస్పర్స్ అయిపోతారు. దశస్వమేధ ఘాట్ అయితే హారతికి మెయిన్. సో ఈ హారతి ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు కాశీకి వెళ్తే. దీనికల్లా సపరేట్ టైం పెట్టుకోండి. సో మేమైతే హారతి స్టార్ట్ అయ్యే ముందు బోట్ ఎక్కి ఒక ఘాట్లో దిగాము కదా, కేదార్ఘాట్ నుంచి అయితే వాళ్ళు హారతి దగ్గర దశస్వమేధ ఘాట్ దగ్గర దింపారు. సో వెళ్ళేటప్పుడైతే మేము మళ్ళీ ఎలా వెళ్ళాలి అని చెప్పైతే దశస్వమేధ ఘాట్ నుంచి నంది సర్కిల్ వైపు అయితే వచ్చామండి. అక్కడ మెయిన్ నంది సర్కిల్ ఒకటి గుర్తుంచుకుంటే చాలు. నంది సర్కిల్ దగ్గరే దశస్వమేధ ఘాట్కి వెళ్ళడానికి రూట్. అండ్ ఆల్సో మెయిన్ కాశీ విశ్వనాథ స్వామి టెంపుల్కి వెళ్ళడానికి కూడా అదే రూట్ అండి. మేము బయటకు వచ్చేసరికి జనమంతా ఫుల్ నిండిపోయారు రోడ్లన్నీ. సో అక్కడ ఒక కాఫీ షాప్ ఉంటే కూర్చొని అయితే లస్సీ అండ్ కాఫీ అయితే తీసుకున్నాము. అక్కడ లస్సీ అనేది చాలా ఫేమస్, చాలా బాగుంది లస్సీ అయితే. చక్క మంచిగా రిలాక్స్ అయ్యాము. ఆ జనంలో మాకేం అర్థం కాలేదు. ఒకేసారి అందరం బయటకు వచ్చేస్తాం కదా హారతి అవ్వగానే.
చాలా రష్ అయిపోయినాయి రోడ్స్ అన్నీ. మాకు ఆ రోడ్లో నడవటానికే మామూలుగా ట్రాఫిక్, యాక్చువల్గా కాశీ అంటేనే 24/7 జనం ఎక్కువ ఉంటారు. టైమింగ్స్ అంటూ ఏమి ఉండవండి. కాశీలో ఎప్పుడూ జనం ఉంటారు. నైట్ 2 o'clockకి మేము ఒకసారి దర్శనానికి వెళ్తుంటే కూడా ఫుల్ జనం ఉన్నారు రోడ్స్లో. బట్ ఇప్పుడైతే హారతి అవ్వంగానే ఒకేసారి జనం అంతా రోడ్డు మీదకి వచ్చినట్టుంది. చూసారు కదా ఎంత రష్గా ఉందో. హారతి దగ్గర నుంచి అయితే మేము ఆటో మాట్లాడుకున్నామండి. చాలా దూరం నడిచి వచ్చాక అక్కడి నుంచి రూమ్కి దగ్గరే, బట్ అంత నడవలేము అని చెప్పేసి ఆటో మాట్లాడుకుని అయితే రూమ్కి చేరుకున్నాము. 7:30, 8 కల్లా వచ్చేసాము. మంచిగా ఒక టిఫిన్ హోటల్ దొరికితే అక్కడ టిఫిన్ చేసాము. కొంచెం బాగానే ఉన్నాయి ఫుడ్ అయితే. మేమైతే ఇది డే 1 కదా, ఇది డే 2 వచ్చేసరికి మార్నింగే హారతికి వెళ్ళాలి, అందుకే ఎర్లీగా పడుకున్నాము. ఇక్కడితో అయితే ఈ వ్లాగ్ ఏం చేస్తున్నానండి. నెక్స్ట్ వ్లాగ్లో అయితే కాశీ విశ్వనాథ స్వామి దర్శనం గురించి అండ్ ఆల్సో అక్కడక్కడ ఏమేమి టెంపుల్స్ కవర్ చేసామనేది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ వరకు మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ నౌ. థ్యాంక్ యూ.